హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. సమాజాన్ని ప్రతిబింబించేవి సినిమాలు అంటారు. సినిమాలు చూసి సమాజం చెడిపోతుందని మరికొంతమంది అంటారు. సరే, ఈ వాదన పక్కన పెడితే సినిమాలు సమాజం మీద, కొంతమంది వ్యక్తుల మీద ఎంతో కొంత ప్రభావం చూపుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు, అనుమానం లేదు. ఎందుకంటే కొన్ని సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇవి చూసి క్రైమ్స్ జరిగిన ఉదంతాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అవి దోపిడీలు కావచ్చు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, ఇలా కొన్ని సినిమాలు చూసి కొంతమంది క్రిమినల్స్ క్రైమ్స్ చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి గతంలో నేను ఎన్నో వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. ఈ మధ్యకాలంలో దృశ్యమన్న సినిమా కొంతమంది క్రిమినల్స్కి ఇన్స్పిరేషన్గా తీసుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు దృశ్యమన్న సినిమా చూసి ఎంతోమంది క్రైమ్ చేశారు, కానీ చివరికి పోలీసులకి, చట్టానికి పట్టుబడ్డారు. అసలు ఈ దృశ్యం ఏంటి? మీలో చాలామంది దృశ్యం సినిమా చూసే ఉంటారు. దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 రెండు వచ్చాయి. మలయాళంలో మోహన్ లాల్ హీరో, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ హీరో. సరే, లాంగ్వేజ్లు వేరైనా, హీరోలు వేరైనా, కథ మాత్రం ఒకటే. ఆ కథ ఏంటి? సినిమాలో ఒక హత్య జరిగితే ఆ హత్య నుంచి తన కుటుంబాన్ని హీరో ఏ విధంగా కాపాడుకున్నాడు, ఎత్తులకి పై ఎత్తులు ఏ విధంగా వేసాడో అన్నదే ఆ కథ. సరే, సినిమా కాబట్టి హీరో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మరి దాన్నే నిజ జీవితంలోకి అప్లై చేస్తే తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఈరోజు నేను చెప్పబోతున్న కథ కూడా దృశ్యం సినిమా స్ఫూర్తిగా తీసుకున్న ఒక ప్రియురాలు ఒక హత్య చేసింది. మరి ఆ హత్య చేసిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది, అసలు హత్య ఎక్కడ చేసింది, ఎలా చేసింది, ఎందుకు చేసింది అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నిజమైన కథ గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని పాటన్ అన్న జిల్లాలో కచోచరి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో గీత, సురేష్ ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళైంది. గీతకి 3 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. గీత ఒక సామాన్య గృహిణి, హౌస్ వైఫ్. గీత జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతూ ఉండేదే. భరత్ అన్న యువకుడు గీత జీవితంలోకి ప్రవేశించినంత వరకు. కానీ అలా ప్రవేశించకపోతే ఈ కథ కూడా ఉండదు కదా. సరే, ఇక్కడ భరత్ కూడా అదే గ్రామానికి చెందినవాడు. భరత్ వయసు 21 సంవత్సరాలు, గీత కూడా దగ్గర దగ్గర 23 సంవత్సరాలు ఉంటాయి. గీత భరత్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పీకలతో ప్రేమలో కొనిగిపోయారు. అసలే అది గ్రామం. గ్రామం ఉన్న తర్వాత కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి. అయినా సరే వీళ్ళిద్దరూ గ్రామంలో చాటుమాటుగా కలుసుకునేవారు. ముచ్చట్లు, ముద్దులు ఇవన్నీ చెప్పుకునేవారు. ఆ తర్వాత ఒకరి నంబర్లు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక ఫోన్లలో 24 గంటలు చాటింగులు, కబుర్లు, ముద్దులు, ముచ్చట్లు. ఇలా ఎంతకాలం? ఇద్దరూ ఆల్రెడీ పీకలతో ప్రేమలో కూరుకుపోయి ఉన్నారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. కానీ గీతకి ఆల్రెడీ పెళ్ళైంది. ఇక్కడ భరత్కి పెళ్లి కాలేదు. మరి ఎలా? రేపొద్దున ఈ విషయం తన భర్తకి కానీ, ఊళ్ళో వాళ్ళకి కానీ, కుటుంబ సభ్యులకి తెలిసిందంటే పెద్ద రచ్చ అయిపోతుంది. కానీ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఏం చేయాలి? ఎక్కడికైనా వెళ్ళిపోయి, పారిపోయి ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా భర్త, కుటుంబ సభ్యులు, ఊళ్ళో వాళ్ళు పట్టుకొని మళ్ళీ తీసుకొస్తారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరిలో ఇదే ఆలోచన. ఈ క్రమంలో గీత దృశ్యం 1, దృశ్యం పార్ట్ 2 ఈ 2 సినిమాలు చూసింది. చూసిన తర్వాత గీత మైండ్లోకి ఒక క్రిమినల్ ఆలోచన వచ్చింది. తాను చనిపోయినట్టు తన భర్తని, కుటుంబ సభ్యుల్ని, ఊళ్ళో వాళ్ళని నమ్మిస్తే పోలే. అప్పుడు తన గురించి ఎవ్వరు వెతకరు. హ్యాపీగా తన ప్రియుడితో కలిసి ఎక్కడికైనా పారిపోయి హ్యాపీగా బతకొచ్చు అనుకుంది. తన క్రిమినల్ ఆలోచనని తన ప్రియుడైన భరత్కి చెప్పింది. భరత్కి కూడా ఈ ఆలోచన నచ్చింది. మరి ఇప్పుడు ఎలా? మరి గీత చనిపోయినట్టుగా నమ్మించాలంటే గీత నిజంగా చనిపోదు కదా. గీత నిజంగా చంపినట్టుగా మనం చూపించలేం కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికోసం ఏదైనా ఒక డెడ్ బాడీ కావాలి. మరి ఆ పల్లెటూళ్ళలో డెడ్ బాడీ దొరకడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరిలో ఒకటే ఆలోచన. అప్పుడు ఇద్దరిలో ఒక క్రిమినల్ ఆలోచన మరొకటి వచ్చింది. అది ఏంటంటే, ఎవరినైనా చంపేసి దాన్ని గీతలాగా భర్తని, కుటుంబ సభ్యుల్ని, ఊళ్ళో వాళ్ళని నమ్మిస్తే పోలే అనుకున్నారు. ఇక అప్పటి నుంచి భరత్ తనకు తగ్గ ఒక వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూ ఉండగా పక్క ఊళ్ళో ఉంటున్న హర్జీభాయ్ సోలంకి అన్న వ్యక్తి గురించి తెలిసిందే. హర్జీభాయ్ సోలంకి వయసు 56 సంవత్సరాలు. ఒక విధంగా చెప్పాలంటే
అనాథ, నా అన్నవారు ఎవరు లేరు. హర్జీభాయ్ సోలంకి తన పనేదో తను చేసుకునేవాడు. కూలి పనులు, వ్యవసాయ పనులు ఏవో చేసుకుని తన తాను బతుకుతూ ఉండేవాడు. భరత్ కన్ను హర్జీభాయ్ సోలంకి మీద పడింది. గత నెల 26 అంటే మే 26వ తారీఖు హర్జీభాయ్ సోలంకి సాయంత్రం తన పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. అదే టైంలో భరత్ కూడా తన మోటార్ సైకిల్ మీద హర్జీభాయ్ సోలంకి దగ్గరికి వెళ్ళి, భాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇంటికి వెళ్తున్నా అంటే, సరే రా నిన్ను డ్రాప్ చేస్తానని హర్జీభాయ్ సోలంకిని తన బైక్ వెనక కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. అలా ఊరి చివర ఉన్న ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే హర్జీభాయ్ ఏంటి ఇక్కడ తీసుకొచ్చా అంటే, ఏం లేదు భాయ్, చిన్న పని ఉందని చెప్పి వెహికల్ని అక్కడ ఆపాడు. ఆపిన తర్వాత హర్జీభాయ్ సోలంకి మీద భరత్ దాడి చేసి టవల్తో మెడ చుట్టూ ఉరిలాగా బిగించి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత భరత్ హర్జీభాయ్ సోలంకి డెడ్ బాడీని మరో చోట నిర్మానుషంగా ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టాడు. ఆ తర్వాత తన ప్రియురాలైన గీతకి కాల్ చేసి జరిగిన విషయం చెప్పి, ఇప్పుడు మన పథకం ఆల్మోస్ట్ అలా అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో ఏంటో అనేది చెప్పాడు. రాత్రి అయింది. గీత ఇంట్లో నిద్రపోతుంది. పక్కన భర్త సురేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. 3 ఏళ్ల బాబు కూడా నిద్రపోతున్నాడు. ఊరంతా నిద్రపోతుంది. అప్పుడే గీత లేచింది. 2 ఖాళీ వాటర్ బాటిల్స్ తన చేతులకు తీసుకుంది. అలాగే తాను వేసుకునే దుస్తులు, కాగ్రా, జోళీ, చీర, జాకెట్ ఇవి తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంది. ఇంటి నుండి బయటకు వచ్చింది. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళింది. 2 బాటిళ్లలో పెట్రోల్ కొట్టించుకుంది. ఆ తర్వాత ఊరి చెరువు దగ్గర అక్కడికి వెళ్ళింది. ఆ చెరువు దగ్గర ఆల్రెడీ భరత్ వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి, భరత్ గీత ఇద్దరు కలిసి 2 బాటిల్ ఉన్న పెట్రోలు హర్జీభాయ్ సోలంకి డెడ్ బాడీ మీద పోసి నిప్పంటించారు. ఆ తర్వాత చీకట్లో కలిసిపోయారు. తెల్లారింది. ఇక్కడ సురేష్ లేచి చూసేసరికి తన భార్య గీత కనిపించలేదు. ఏంటి, ఎక్కడికి వెళ్ళిందని ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల అందరినీ వెతికాడు. కానీ ఎవరు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాంతో ఊరంతా గాలించాడు. అప్పుడే కొంతమంది గ్రామస్తులు ఊరి చివర ఉన్న చెరువు దగ్గర ఒక కాలిపోయి సగం కాలిన స్థితిలో ఒక మహిళ డెడ్ బాడీ ఉందని చెప్పేసరికి సురేష్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆ డెడ్ బాడీ మీద తన భార్య దుస్తులు, కాగ్రా, జోళీ, అలాగే కాలికి పట్టీలు కూడా కనిపించాయి. దాంతో తన భార్య అని బోరున విలపించాడు. కానీ గ్రామస్తులు కొంతమంది చూస్తే అది పురుషుడిలాగా అనిపించింది. సరే, కొంతమంది గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా చూస్తే అది ఒక పురుషుడి దేహంలాగా, డెడ్ బాడీలాగా కనిపిస్తుంది. కానీ ఒంటి మీదేమో కాగ్రా, జోళీ, కాలికేమో పట్టీలున్నాయి. తీరా అది ఎవరిది అని సురేష్ అడిగితే అది తన భార్య దుస్తులే, తన భార్య వేసుకునే పట్టీలని చెప్పాడు. మరి ఇదేంటి? సరే, ఎనీవే పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడ పోలీసులు, గ్రామస్తులు అనుమానం ఉంది. కానీ ఎటువంటి సాక్ష్యాలు ఏమీ లేదు, ఏం చేయాలో పాల్పోవట్లేదు. మరి ఇక్కడ గీత ఏమైపోయింది? సురేష్ ఏమో తెల్లారి లేచేసరికి తన భార్య కనిపించట్లేదని చెప్పాడు. మరి గీత ఎక్కడికి వెళ్ళింది? గీత దుస్తులు ఈ డెడ్ బాడీ మీదకి ఎలా వచ్చాయి? పోలీసుల్లో ఏంటి అయోమయం నెలకొని ఉంది. ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో చనిపోయింది మహిళ కాదు, అది మహిళ డెడ్ బాడీ కాదు, పురుషుడి డెడ్ బాడీ. అది కూడా పక్క గ్రామానికి చెందిన హర్జీభాయ్ సోలంకిదని పోలీసులకి తెలిసింది. పోలీసులు నిర్ధారించుకున్నారు. మరి గీత ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతేకాకుండా పోస్ట్మార్టం రిపోర్టులో మరో షాకింగ్ విషయం బయటపడింది. హర్జీభాయ్ సోలంకి బతికున్నప్పుడే, కొన ఊపిరితో ఉన్నప్పుడే కాల్చి చంపేశారని. దాంతో పోలీసులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. షాకింగ్లో ఉన్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది, గీత ఎక్కడికి వెళ్ళిపోయింది? గీత ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, గీత ఫోన్కి లాస్ట్లో ఎవరు కాల్ చేశారో, గీత ఎవరికి కాల్ చేసిందని ఆరాధిస్తే భరత్ నుంచి లాస్ట్ కాల్ వచ్చినట్టుగా తెలిసింది. భరత్ ఎక్కడున్నాడు ఏంటని ఆరాధిశారు. ఈ లోపల సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తే దగ్గరలోని పెట్రోల్ బంకులో ఆ రోజు అర్ధరాత్రి 2 బాటిళ్లలో పెట్రోల్ కొట్టించుకుంటూ చాలా స్పష్టమైన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాంతో గీతనే పెట్రోల్ కొట్టించుకుంది, గీతనే ఏదో చేసిందన్న విషయం పోలీసులకు అర్థమైంది. సరే, లొకేషన్ ఆధారంగా ఆరాధిస్తే గీత, భరత్ ఇద్దరూ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సంగతి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్కి వెళ్ళారు. గీత, భరత్ ఇద్దరు రాజస్థాన్లోని జైపూర్కు పారిపోదామని టికెట్లు అవి తీసుకుని ట్రైన్లో కూర్చొని ఉన్నారు. కానీ పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోస్ట్మార్టం రిపోర్టు, సీసీ కెమెరా ఫుటేజీ ఇదంతా బయటపెట్టి వాళ్ళని తమదైన శైలిలో అడిగేసరికి గీత, భరత్ ఇద్దరు తామే హత్య చేశామన్న సంగతి ఒప్పుకున్నారు. భరత్, అవును నేనే హర్జీభాయ్ సోలంకిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు హత్య చేశామని అడిగితే గీతను ప్రేమించాను, ఇద్దరం కలిసి జీవించాలనుకుని చెప్పాడు. గీతను కూడా పోలీసులు ప్రశ్నిస్తే అవును నేనే నా దుస్తుల్ని చనిపోయిన డెడ్ బాడీ మీద
కప్పి నా కాలు పట్టీలు కూడా అతను పెట్టి నేనే చనిపోయినట్టుగా నా భర్తని, కుటుంబ సభ్యుల్ని, గ్రామస్తులని నమ్మించాలనుకున్నాను చెప్పింది. నీకు ఎక్కడి నుంచి ఈ ఐడియా వచ్చిందని అడిగితే, నేను దృశ్యం పార్ట్ 1, దృశ్యం పార్ట్ 2 సినిమా చూసి నాకు ఈ ఐడియా వచ్చిందని గీత పోలీసులతో చెప్పింది. పోలీసులు ఇద్దరి మీద కేసు అది నమోదు చేశారు, ఇద్దరిని జైలుకు పంపించారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ముందు ముందు గీతకి, భరత్కి ఇద్దరికి ఉరి శిక్ష పడవచ్చు, లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు. ఇక్కడ భర్త పరిస్థితి, ఇక్కడ భార్య జీవితాంతం జైల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా 3 సంవత్సరాల కొడుకు, తల్లి జైల్లో ఉంటుంది. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఎంతైనా ఒక మచ్చపడిపోతుంది, తల్లి ఒక హంతకురాలని. మరి ఆ బిడ్డ భవిష్యత్తు ఏ విధంగా ఏముంటుందన్నది మీరే ఊహించుకోవచ్చు. మరో దారుణమైన విషయం ఏంటంటే, ఇక్కడ అభం శుభం తెలియని 56 సంవత్సరాల హర్జీభాయ్ సోలంకి బలైపోయాడు. తనకి కేసుతో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ గీతకి, భరత్కి ఒక డెడ్ బాడీ కావాలి, ఒక మనిషి కావాలి. అందుకే పాపం అనాథైన నా అన్నవారు ఎవరూ లేరు, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు అని హర్జీభాయ్ సోలంకిని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో హర్జీభాయ్ సోలంకి పాపం బలైపోయాడు. ఇంత చేసినా గీత బాపుకుంది ఏమీ లేదు. తన ప్రియుడితో జీవితాంతం కలిసి జీవించాలనుకుంది. కానీ అటు భర్తని కోల్పోయింది, ఇక్కడ ప్రియుడు కూడా జీవితాంతం కలిసి నివసించే అవకాశాలు లేవు. ఎందుకంటే జైల్లో ఇద్దరు చెప్పకూడదు తినాలి. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. గీతకి ఆల్రెడీ పెళ్ళైంది, 3 సంవత్సరాలు కొడుకున్నాడు. సరే, పెళ్ళైన తర్వాత కూడా ఇంకొకరిని ప్రేమించిందా అంటే దానికి మనం ఏం చెప్పలేం. ప్రేమించింది, అతనితో కలిసి జీవించాలనుకుంది. దానికి తన భర్తకి విడాకులు ఇచ్చి తన ప్రియుడైన భరత్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు, లేదా ఇంకా వేరే చాలా మార్గాలు ఉన్నాయి. ఇన్ని మార్గాలు ఉండగా హత్య అన్న ఒక భయంకరమైన దాన్ని ఎంచుకోవడం గీత చేసిన తప్పు, అలాగే భరత్ చేసిన తప్పు. ఇప్పుడు ఇద్దరూ జీవితాంతం జైల్లో ఉండాలి. ఇక ఈ హత్యకి స్ఫూర్తి దృశ్యం అన్న సినిమా. నిజానికి దృశ్యం అన్న సినిమా ఎంతోమంది క్రిమినల్స్కి స్ఫూర్తి ఇచ్చింది. గతంలో ఎన్నో క్రైమ్స్ జరిగాయి, వాళ్ళందరూ చట్టానికి, పోలీసులకి చిక్కిపోయారు. ఇక్కడ గీత కూడా ఆ విషయం తెలుసుకోవాల్సింది. సరే, దృశ్యం అన్న సినిమా చూసి అది సినిమాలు అన్నవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే, అంతే తప్పితే వాటిని నిజ జీవితంలోకి అప్లై చేస్తే ఇటువంటి అనర్థాలు జరుగుతాయి, జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకోవచ్చు. సినిమాలో హీరో కొడితే 10 మంది గాల్లోకి లెగుస్తారు, సుమోలు గాల్లోకి లెగుస్తాయి. కానీ నిజ జీవితంలో అలా జరుగుతాయా? నిజ జీవితంలో చాలామంది హీరోలు దోమను చూసినా, ఈగను చూసినా, బల్లిని చూసినా 1 కిలోమీటర్ దూరం పారిపోతారు. కాబట్టి సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి. మంచుంటే దాన్ని గ్రహించండి, దాన్ని అమలు చేయండి. అంతే తప్పితే ఇలా చేద్దాం అనుకుంటే మాత్రం చట్టానికి, పోలీసులకి చిక్కక తప్పదు. జైల్లో జీవితాంతం చిప్పకుడు తినే పరిస్థితి కూడా తప్పదు. ఏది ఏమైనా దృశ్యం సినిమా వచ్చి చాలా సంవత్సరాలైనా దాని ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ముందు ముందు ఈ దృశ్యం సినిమా చూసి ఇంకెంతమంది క్రిమినల్స్ ఎన్ని క్రైమ్స్ చేస్తారో అన్నది మనం చూద్దాం. ఏది ఏమైనా చట్టం నుంచి, పోలీసుల నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.